హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెప్తుంటేనే అంటే చెప్పబోతుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. సో చూసి మరి మీకెంత నోరు ఊరుతుందో నాకు అయితే తెలీదు. సో ఏంటంటే చింతకాయ పచ్చి పులుసు చేసుకుందాము, మన తెలంగాణ స్పెషల్. సో ఈ ఐడియా ఎందుకు వచ్చింది అంటే, ఈ పచ్చి పులుసు చేసుకోవాలన్న థాట్ ఎందుకు వచ్చింది అని అంటే, ఎప్పుడూ మా అమ్మగారు అంటే మా ఇంటికి వచ్చిన సార్ అంతా, అబ్బా మీకైతే చింత చెట్లు వెనక ఉంటాయి, చింతకాయలు కాస్తాయి, అసలు మీరు ఏమీ చేసుకోరు, అసలు దేనికి. యాక్చువల్లీ చెప్పాలంటే నేనైతే పెద్దగా చింతకాయలతోనైతే రెసిపీలు అయితే నేను ఎప్పుడు చేయలేదండి. సో ఏమైనా నార్మల్గా మనకి ఇప్పుడు దీపావళి అమావాస్యకి మేము కొత్తగా గెలవడం అంటే చారు వండుకోవడం తప్పితే ఇంకది ఏది చేయమన్నమాట. సో అలాంటిది అమ్మగారు ఎప్పుడు వచ్చినా సరే, అబ్బా మీరు చింతకాయలు వేస్ట్ చేస్తున్నారు అది ఇది అనేసరికి, సర్లే ఈసారి ఏదో ఒకటి ట్రై చేద్దాము చింతకాయతోని అనేసి, చింతకాయ వెనక్కి వెళ్ళి చూసేసరికి చెట్లు బాగా కాస్తున్నాయండి. ఫటాఫటా కొన్ని అయితే తెంపుకొచ్చేసాను. ఇప్పుడైతే మనం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచక మనం తెంపుకొచ్చేసాం కదా, ఈ చింతకాయలతోని పచ్చి పులుసుని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి ఈ పచ్చి పులుసునైతే. చాలా కమ్మగా వచ్చింది, చాలా రుచిగా వచ్చింది. అసలు ఒకటికి 2 ముద్దలు ఎక్స్ట్రానే తినేస్తాము, ఎంత తింటున్నాము కూడా మనకు తెలీదు, అంత బాగుంటుంది. నేను పచ్చి పులుసు అని వినడమే కానీ, అంటే నేను తెలంగాణలో ఉన్నాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదులేండి. పచ్చి పులుసు అని వినడమే కానీ నేను ఎప్పుడు తినలేదన్నమాట. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగుంది. ఒకవేళ నాలాగా ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు రొటీన్గా ఉండే వాటికన్నాను డిఫరెంట్గా ఉందన్నమాట. అలాగే ఇప్పుడు ఎలాగో సీజనే కాబట్టి చింతకాయలు ట్రై చేయండి. ఇప్పుడైతే చింతకాయల్ని అంటే కొన్ని తీసుకున్నానులేండి. మనం చింతకాయలు కూడాను పులుపు బట్టి క్వాంటిటీ తీసుకోవాలండి. ఎక్కువ మళ్ళీ తీసేసుకున్నట్లయితే అంటే చింతకాయలు పుల్ల ఎక్కువైపోయిన ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మన క్వాంటిటీకి బట్టి తీసుకోండి. సో ఇప్పుడైతే నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను అనమాట. దానికి తగ్గట్టు అయితే తీసుకున్నాను. చింతకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళేసి ఉడకబెట్టేసుకోవడమే. ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద, అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 గుప్పిళ్ళ వరకు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించేసుకోండి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నాకు ఈ తెలంగాణ రెసిపీలు రాదు అని. ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానమాట, ఏం చేద్దాము చింతకాయతోని అనేసి చూస్తే ఈ రెసిపీ వచ్చింది. సో ట్రై చేద్దాం, ఇది చారులాగా ఉంటుంది కదా అనేసి. ఎందుకంటే చింతకాయ తొక్కు ఇవేవి నాకు అంత ఇష్టపడంలేండి. ఎందుకంటే దానంతటా మనకి ఇప్పుడు టమాటో పిక్కల్ ఇంకా అలా తినే కన్నా ఇలా చారులా చేస్తే తినచ్చు కదా అనే ఉద్దేశంతోనైతే ట్రై చేశాను, బాగా వచ్చిందనమాట. సో ఇలా వేరుశనగ గుళ్ళు వేయించేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిలు కూడాను కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడాను ఒక 10-12 వరకు తీసుకున్నాను. మనకి కారంకి తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట, కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. సో పచ్చిమిర్చి కూడాను ఇలా మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారా, పచ్చిమిర్చి మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇలా వేయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అవి కూడాను వేసేసుకోవాలండి ఈ
శనగగుళ్ళలోకి. సో పల్లీలనైతే పొట్టయితే తీయలేదండి, అలాగే వేసేసాను. అలాగే బాగుంటుందంట, ఆవిడ చెప్పారనమాట. సో అందులోకే కల్లుప్పు కూడా వేసేసుకున్నాను. అందులోకే ఒక స్పూన్, 1.5 స్పూన్ వరకు బెల్లం అయితే వేసేసుకున్నాను, బెల్లం తురుము. దీనిలోకి పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలండి. ఇది మెయిన్ మనకి, అంటే అందులో మసాలా అనమాట. సో ఇలా మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఈ మసాలాని ఏమాత్రం స్కిప్ చేయకుండా అందులో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మసాలా అంతటిని ఊడ్చేసుకోండి. పల్లీలు, మిరపకాయలు ఎంత మిక్సీ పట్టిందే ఆ ఫ్లేవరే, ఆ కమ్మదనమే వచ్చేస్తుందండి. అంటే ఆ ఫ్లేవర్లోనే అంత స్మెల్, అసలు అది వాసన చూస్తుంటేనే అన్నం తినేయాలనిపిస్తుంది, అంతలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చల్లగా అయిపోయిన చింతకాయల నుంచి ఇలా గొజ్జునైతే తీసేసుకోవాలి. సో మనకి ఎంత పులుపు, మీరు ఎంత పులుపు తినగలరో అంతే వేసుకోండి. మరీ ఎక్కువ పులుపు వేస్ట్ చేయొద్దు అన్నట్టుగా కాకుండా, మీరు ఎంత తినగలరో అంతే వేసుకోండి, ఎక్కువ పిండేసుకోవద్దు. సో ఇలా నేను చింతపండు, అదే చింతకాయల నుంచి వాటర్ తీసేసిన తర్వాత అందులో ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు, అంటే మన టేస్ట్కి అలాగే పులుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసేసుకున్నాను. చివరాకర్లో 1.5 స్పూను బెల్లం తురుముని వేసి చక్కగా దాన్ని మెల్ట్ చేసేసుకోవాలి. మెల్ట్ చేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాము. ఇప్పుడు ఇది తాలింపు అయితే వేసుకుంటున్నామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 6-7 ఎండుమిర్చీలు ఫ్రై చేసేసుకున్న తర్వాత దానిలోకి మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక గుప్పెడు, అంటే ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ తాలింపు ప్లస్ పచ్చి పులుసు, ఆ కలర్ఫుల్గా అసలు ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత టెంప్టింగ్గా ఉంటుంది. సో మంచిగా ఫ్రై చేసుకున్న ఈ తాలింపుని అలా పచ్చి పులుసులో వేసేసుకోవాలండి. అంతే, సింపుల్ రెసిపీ, ఫటాఫట్. మనకి ఇప్పుడు ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే అసలు చిటికలో చేసేయచ్చు అనమాట ఈ పచ్చి పులుసు. అంత ఈజీగా ఉంది, అంత కమ్మగా కూడా ఉందండి, అంత టేస్ట్గా ఉంది. సో ఈ పచ్చి పులుసు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు అలాగే ఉల్లిపాయ ముక్కలతో తింటుంటే మరి రుచి అదిరిపోయిందండి. ఒకవేళ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. నాలాగా ఈ పచ్చి పులుసు టేస్ట్ తెలియని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, అంత బాగుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.